నమస్తే అందరికీ. ఈరోజు మనం స్వీట్ షాప్లో దొరికే క్యారెట్ హల్వా అయితే తయారు చేయబోతున్నాం. మీరు ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా ఒకసారి రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ముందుగా క్యారెట్ని తీసి పైన తొక్క అయితే తీసుకొని నేను చూపించిన విధంగా తురుముకోండి. లేదు తురమడం అవ్వదంటే కుక్కర్లో వేసి విజిల్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెయ్యిలో బాగా క్యారెట్ని అనేది ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల క్యారెట్లో ఉన్న వాటర్ అనేది ఇంకిపోతుంది, పచ్చివాసన అనేది పోతుంది. కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10 బాదం పప్పులు అయితే వేసి ముందు కొంచెం గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత పాలు వేసి మెత్తని పేస్ట్ చేసుకొని ముందుగా మనం క్యారెట్ ఫ్రై చేసాం కదా, ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, బాదం పాలు వేయడం వల్ల. ఇప్పుడు కాచి చల్లార్చిన 2 కప్పులు పాలు, చిక్కని పాలు అయితే తీసుకోండి. పల్చని పాలు అయితే మీకు అస్సలు టేస్ట్ బాగోదు, చిక్కని పాలే ఉండాలి. ఈ చిక్కని పాలు ఇందులో వేసి బాగా కలపండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత ఇది ఉడకడానికి నాకైతే ఒక పావు గంట సేపు అయితే పట్టింది. నేనైతే మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నాను, ఎందుకంటే మనం పాలు అనేది వేసాం కదా, పాలు అనేది బాగా ఇంకాలి. ఇప్పుడు బాగా ఇంకిపోకూడదు, కొంచెం వాటర్ ఉందనగానే మనం పంచదార అయితే వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకోవచ్చు, బెల్లం వేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పంచదార వేసిన టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా పంచదార కూడా వేసుకోండి. వేసిన తర్వాత బాగా అంటే పాకం బాగా పట్టేలాగా కలుపుకోండి. మీకు తెలిసిపోతుంది సైడ్స్ అనేవి బాగా అయిపోయిందని చెప్పి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆపేయడమే. అంతే, మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.